నమస్కారం వాజువార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. భోగి పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి. నక్కపల్లి తన నివాసంలో సందడిగా జరిగిన భోగి సంబరాల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత. మురళీనగర్ వైశాలి స్పోర్ట్స్ పార్క్ లో వైభవంగా భోగి సంబరాలు, ఆకట్టుకున్న కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. శాసన మండలి వైసీపీ సభా పక్షపాత బొత్స సత్యనారాయణ స్వగృహంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొత్స సత్యనారాయణతో పాటు ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి, కుమార్తె అనుష భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సాంప్రదాయం ఉట్టిపడేలా బొత్స ఝాన్సీ లక్ష్మి వేడుకలు నిర్వహించారు. గంగరెద్దుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ మన తెలుగువారి సాంప్రదాయ పండుగని, ఈ పండుగకు తెలుగువారు ఎక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకొని భక్తి శ్రద్ధలతో పెద్దలకు పూజలు చేసి పితృదేవతలను తలుచుకుంటారు. ఈ సంక్రాంతి ప్రజానికానికి సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు నిందనివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. మన దక్షిణాది అంతా కూడాను అతి ముఖ్యమైన తెలుగువారికి పండుగ. వరుసగా 3 రోజులు భోగభాగ్యాలతోని ప్రతి ఒక్కరు కూడాను సంతోషంగా ఉండాలని ఈరోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకొని వారు ప్రతీకగా ఈరోజు భోగి మంటలు వెలిగించుకొని ప్రతి ఇంట కూడా వెలుగుండాలి, చీకటిని పారదోలాలి, మంచి జరగాలి, కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు చేస్తున్న భోగి మంటలు వేసుకుని ప్రారంభం చేసుకుంటాం. అలాగే సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరికీ కూడా, ఎవరి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళుతోని భోగభాగ్యాలు ఇచ్చే, అలాగే ఆయుష్నిచ్చే, అభివృద్ధినిచ్చే వారికి కూడా చిన్నారులందరికీ కూడా భోగి పళ్ళుతోని ప్రారంభం చేసుకుని, అలాగే రేపు ముఖ్యమైనది సంక్రాంతి పండుగ అంటేనే మన పెద్దలందరి తాలూకా దీవెనలు మనకందరికీ అందాలి. వారి దీవెనలతోని ఇంకా స్ఫూర్తితోని ముందు కుటుంబాలు వెళ్ళాలి అని చెప్పని మనం చేసుకునేది. అటువంటి ఆరాధనతోని సంక్రాంతి సంబరాలను చేసుకుంటాము. అంతేకాకుండా రంగురంగుల హరివిల్లు ముగ్గులు పెట్టుకుని దాని ద్వారా ఆ సప్తదేవతలను కూడాను ఆరాధన చేసుకొని అందరి సకల దేవతల అనుగ్రహం కలగాలని సంక్రాంతి లక్ష్మిని ఆవాహనం చేస్తూ సాయంత్రం వల్ల అట్లాగే పండిత ఆరాధన కూడా చేయించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ వచనాల వల్ల వేద ఘోష అనేది వినిపించేట్టుగా ప్రతి సంవత్సరం కూడా మన సాయంత్రం అయ్యేసరికి పండిత ఆరాధన కూడా చేయటం అనేది. మరి ముఖ్యంగా మూడోది రైతాంగం. భారతదేశమే మనకంతా వ్యవసాయ భారతదేశంగా మనకు పిలుస్తున్నది, గ్రామీణ భారతదేశం అని పిలుస్తుంది. ఆ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. ముఖ్యంగా పాడి పంటతోనే విరిసిల్లే అటువంటి గ్రామాలకి ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనం ఆరాధన చేసుకున్న, మనకైతే మన సింహాద్రప్పన్నగా పిలుచుకుంటాం, మనకి గోవులను కూడా ఆరాధన చేసుకుంటాం. అలాగే బసవన్లకు కూడాను ఈరోజు వారు పూజ చేస్తాము. వారి ద్వారా ఈరోజు సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయాలు పాడి పంటలు పచ్చగా ఉండాలి, కుటుంబాలన్నీ బాగుండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, ఆరోగ్య మహాభాగ్యం అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అని ఈ వేడుకతోని చేసుకుంటూ సరదాగా కుటుంబం అందరూ కూడాను మరింత నూతనోత్సవంతో కుటుంబం అందరూ కూడాను అమ్మవారు, దేవతలు, అట్లాగే పెద్దలు వారందరి దీవెనలతోని కుటుంబం అంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు విరిసిల్లాలని మరొక్కసారి మీ అందరి ద్వారా కూడా వారందరికీ చూస్తున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా వెళ్ళ కూడా ఇటువంటి వాటిని మీ ద్వారా చూసిన వారికి కూడా ఆ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నిండా రోజులు చల్లగా ఉండాలని మన పెద్దలందరి తాలూకా ఆశీర్వాదంతో
సుఖంగా ఉండాలని మరి పెద్దల్ని అందరినీ ప్రార్థించుకుంటూ ఇలాంటి పర్వదినాలన్నీ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియపరుస్తుంటాయి. ఇవి సాంప్రదాయబద్ధంగా మరి అనాదిగా మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఈ పండుగల్ని మనం జరుపుకోవడం అనేది ఎంతో ఔన్నత్యం. ఇంకెలాగే కొనసాగాలి, అందరూ హ్యాపీగా అందరూ సంతోషంగా సకల స్వాంతంతో ఉండాలని, అలాగే రైతాంగం అంతా కూడా పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మరి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, మీకు అలాగే రాష్ట్ర ప్రధాని గారికి, అలాగే అందరికీ కూడా మా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున అందరి తరఫున కూడా తెలియజేసుకుంటాం. గ్రామీణ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడె వెంకట పట్టాభిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వరపు రామారావులు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను వైభవంగా సాంప్రదాయంగా సిద్ధంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయ ప్రాంగణం భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసులు, గంగరెద్దులు, కీర్తనలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో సాంప్రదాయక అలంకరణలతో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగువారి అతిపెద్ద పండగ సంక్రాంతి ఐక్యతకు ప్రతీకని, అందరి జీవితాల్లో ఈ పండగ కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. మధ్యకాలంలో ప్రజలు అన్ని వర్గాలు కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 24లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అటు రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూసినట్టయితే అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం ద్వారా ఈరోజు రాష్ట్రం పురోగతి దిశగా పరిగెడుతున్న విషయం ఒకసారి అందరికీ తెలియజేస్తూ, మరి పర్టికులర్గా విశాఖపట్నం నగరం చూసినట్టయితే ఈ రోజున రైల్వే జోన్ సాధించుకున్నాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నాం. ఇక్కడ ఈ సంక్రాంతి దినం అనేది ప్రధానంగా తెలుగు వారికి మంచి రోజు. ఎందుకంటే పంటలన్నీ ఇంటి దగ్గరకు వచ్చి ఆ పంటల ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని కూడా ఈ పండుగ సందర్భంగా సంతోషంగా సంబరాలు చేసుకునే విధానంలో కుటుంబం అంతా కలిసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా ఈవేళ పవిత్రంగా చేసుకున్న భాగ్యంలో ఆ బాధ్యతతో ఈవేళ మా పార్టీ ఆఫీసులో కూడా భోగి మంటేసి ఆ సంకేతం కూడా ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కోరికకి ప్రతి ఒక్కరు ఉంటూ మా జిల్లాలో విశాఖ జిల్లాలో అధికారులకు కానీ మా కార్పొరేషన్ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి. దాంట్లో భాగంగా మీరు మేము ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడున్న తెలుగు ప్రజలకి ముఖ్యమైన పండుగ ఈ పండుగ. మరి ఈ పండుగని ఘనంగా చేసుకోవటం తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం. అందులో భాగంగా ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగని సంబరంగా జరుపుకుంటా ఉన్నాం. తెలుగువారు సాంప్రదాయ పండుగ సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. భోగి పండుగను విజయనగరం పట్టణం వసంత విహార్లో భోగి సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్నలు పెద్దలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి భోగి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు చిన్నారులు వేసే సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసే విధంగా సంక్రాంతి సంబరాలను వసంత విహార్ వెల్ఫేర్ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లోకి భోగికి ఒక ప్రత్యేకత చోటు చేసుకుందని అన్నారు. భోగి రోజు చిన్నారులకు భోగిపళ్ళు వేయడం వల్ల వారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని తెలిపారు.
నెల రోజుల నుంచే మనకు ప్రారంభం అవుతుంది. ఎందుకంటే హరిదాసుల సంకీర్తనలతోటి, తర్వాత కొత్తళ్ళు రాకతోటి ఇల్లు అంటే పల్లెలు పట్టణాలు అన్నీ కూడా సంతోషాన్ని సంక్రమించుకుంటాయి. అసలు సంక్రాంతి ఎందుకు చేస్తారు, సంక్రాంతి అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. అంటే సంక్రాంతి అంటేనే సూర్యుడు మేషరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. మనం ఏ పండగ అయినా సరే సూర్య గమనాన్ని అనుసరించి చేసుకుంటాం. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రవేశించేదాన్ని మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం అని వాళ్ళ దేశాల ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మనకి సూర్యుడు మేషరాశిలో మేషం నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతిగా మనం పండుగ తయారు చేసుకుంటాము. ఇది ముఖ్యంగా భోగి రోజు. భోగి అంటే భోగిపళ్ళు పోయడము పిల్లలకి, తర్వాత ఆ రోజు ఉదయాన్నే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు భోగి మంటల్లో వేసి పెద్ద ఎత్తున భోగి మంటలు వేస్తారు. వాడవాడల భోగి మంటలు చాలా చక్కగా మనకు కనబడతాయి. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు అంటే మనలో ఉండేటువంటి మద మాత్సర్య కామ క్రోధాలన్నింటినీ కూడా అగ్నికి ఆహుతి చేయాలనే ఉద్దేశంతో వేస్తారు. అలాగే ఆవు పేడ పిడకలు అగ్నికి వేస్తే అందులో ఉన్నటువంటి ఆవు అన్నదే లక్ష్మీదేవి, అగ్ని అన్నది స్వరూపం, అగ్ని స్వరూపం. అగ్నికి ఆహుతిగా ఆవు పేడ పిడకలు వేస్తారు. అలా వేసి అగ్నిదేవుడిని మనం ప్రార్థిస్తాము. అదే రోజు సాయంత్రం మనం భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి. భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే భోగిపండు అంటేనే ఎర్రటి రేగుపండు. అది దాన్ని సూర్యుడికి సంబంధించింది, నారాయణుడికి సంబంధించిందిగా చెప్తారు. దాంతో భోగిపళ్ళు చేస్తే మనం నడినెత్తిని మాడు అంటారు, మెత్తటి శరీరం ఉంటుంది, అది గట్టిపడాలనే ఉద్దేశంతో భోగిపళ్ళు పోస్తారు. ఆ విధంగా ఈరోజు మన భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి మా వసంత విహార్లో 20 సంవత్సరాల నుంచి ఇలాగే జరుపుకుంటున్నాము. ఈ భోగి అన్నది మకర సంక్రాంతి ముందు రోజు భోగి. ఈ భోగిని మన వైష్ణవ దేవాలయాల్లో ఎలా చేస్తారో భోగికి సైన్స్ పరంగా వాతావరణం మంచిలో మార్పు రావాలని ఒక ముఖ్య ఉద్దేశం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క పెద్దలందరికీ కూడా పెద్దల్ని స్మరించుకుంటాము. 3వ రోజు కనుమ, పశువుల పండుగగా చేసుకుంటాము. పశువులన్నిటికీ అలంకరించి రైతులు చాలా సంబరంగా చేసుకుంటారు. ఇది విశేషమైన ఈ మకర సంక్రాంతి పుష్యమి మాసంలో వస్తుంది. ఇది మనందరికీ శుభప్రదంగా ముగ్గులు వేసింది ఎందుకంటే మనకి ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఎందుకంటే చలికాలం విపరీతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ జరుపుకొని మన అందరూ వాతావరణం బాగుండాలని ఈ పెద్దలు పెట్టింది. మా ముందు తరాలకు కూడా అందిద్దామని మా ముఖ్య ఉద్దేశం అండి. చిన్నపిల్లలు ఎక్కువసేపు మొబైల్ లేదా టీవీ చూడడం వల్ల వాళ్ళు శారీరక పెరుగుదలకు, మానసిక పెరుగుదలకు దూరమవుతారని మెడికవర్ వైద్యులు గౌతమ్ తెలిపారు. న్యూక్లియర్ ఫ్యామిలీ ఎక్కువగా కనిపించే నేటి సమాజంలో స్క్రీన్ టైం చిన్నారులు పెరుగుతుందని, దీనివల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని హెచ్చరించారు. జగదాంబ మెడికవర్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో స్క్రీన్ టైం పెరగడం వల్ల కలిగే నష్టాలు, వాటిని తగ్గించేందుకు చేయవలసిన కృషి తదితర విషయాలపై ఆయన వివరణ ఇచ్చారు. హాట్ అండ్ బర్నింగ్ టాపిక్. సో స్క్రీన్ టైం అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఈ రోజుల్లో దానివల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వలన, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలోనే, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉంటుంది. సో ఒక చైల్డ్ ఏంటంటే ఒక 24 అవర్స్లో ఈ డిజిటల్ డివైసెస్కి ఏదర్ స్మార్ట్ ఫోన్ అవనివ్వండి, లేకపోతే టీవీ కానీ, లేకపోతే ఐప్యాడ్ కానీ, వీటికి ఎంత టైం ఎక్స్పోజ్ అవుతున్నాడో దాన్ని స్క్రీన్ టైం అంటాం. సో నౌ బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ బోత్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్, సో దీనివల్ల ఏంటంటే దిస్ ఈజ్ ద కామన్ సినారియో. మనం అంటే ఫాదర్ చేతిలో ఒక స్మార్ట్ ఫోను, మదర్ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, పిల్లాడి చేతిలో ఒక ఐప్యాడ్. సో దిస్ బికేమ్ ఏ కామన్ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో దీనివల్ల మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం పిల్లల్లో. దే కెన్ ఎఫెక్ట్ యాక్చువల్లీ ఫిజికల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ అండ్ సోషల్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో. సో ఫిజికల్ హెల్త్ ఎలా అంటే వీళ్ళు అలా కాన్స్టెంట్గా దాన్ని ఎక్కువ టైం చూడడం వలన ఐ స్ట్రెయిన్ రావడం, రిఫ్రాక్టరీ ఎర్రర్స్ రావడం, హెడేక్, సో నెక్స్ట్ నెక్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ వస్తుంటాయి పిల్లల్లో.
అండ్ మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే వీళ్ళు కైండ్ ఆఫ్ అగ్రెషన్, సో ఒక అగ్రెసివ్ బిహేవియర్, యాంగర్ ఎక్కువ ఉండడం, మిగిలిన పిల్లలతో ఎక్కువ కలవలేకపోవడం, నెక్స్ట్ స్కూల్లో ఏంటంటే టెంపర్ ట్యాంట్రమ్స్ ఎక్కువ ఉండడం, సో ఇలాంటివన్నీ లైక్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ చేయడం. అండ్ సోషల్ హెల్త్, విత్డ్రాల్గా ఉండడం, మిగిలిన పిల్లలతో ఎక్కువ మింగిల్ అవ్వలేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ రోజుల్లో మేము ఏంటంటే ఒక 50 to 60 ఓపీ చూస్తే కనుక దాంట్లో అట్లీస్ట్ 10%, మోర్ దెన్ 10% కేసెస్ సో ఈదర్ స్పీచ్ డిలేతో రావడం కానీ, లేదంటే వర్చువల్ ఆటిజం అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో మనం కామన్గా చూస్తున్నాం. సో వర్చువల్ ఆటిజం అనేది మీరు కూడా ఈ రోజుల్లో ఆటిజం అనే టర్మ్ చాలామంది మనం వింటూ ఉన్నాము. బేసిక్గా ఏంటంటే వర్చువల్ ఆటిజం అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల వచ్చే ఆటిజం లైక్ ఫీచర్స్ని వర్చువల్ ఆటిజం అంటాం. అంటే వీళ్ళు ఏంటంటే పిల్లలు మనం పిలిస్తే రెస్పాండ్ అవ్వకపోవడం, నెక్స్ట్ వాళ్ళకి హీరింగ్ బాగానే ఉంటుంది బట్ సో రెస్పాండ్ అవ్వకపోవడం, రిపిటేటివ్ బిహేవియర్, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, సో ఆటిజం లాగే ఫీచర్స్ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ డ్యూ టు ఎక్స్పోజర్ టు స్క్రీన్ టైం. సో దానివల్ల ఏంటంటే ఈ ఆటిజం లైక్ ఫీచర్స్ వస్తాయి. మళ్ళీ మనం స్క్రీన్ టైం తగ్గించి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి థెరపీస్ ఇప్పిస్తే కనుక అగైన్ దే విల్ బికమ్ నార్మల్. అయితే ఆటిజం ఇట్ సెల్ఫ్ ఇస్ సెపరేట్ టాపిక్, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్చువల్ ఆటిజం ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం. అండ్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలామంది అడాలసెంట్ టీనేజర్స్ సో సూసైడల్ టెండెన్సీస్ ఉండడం. సో దిస్ ఈజ్ ఆల్ ఇంప్లికేటెడ్ విత్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం. అందరం సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి మన అందరి జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలని, ఆ అందరి సంతోషంలో మేము కూడా ఉండాలని ఆశిస్తూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని ఈరోజు ఉదయం విజయనగరం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద వెజిటేబుల్స్, ఆనియన్స్, ఫ్రూట్స్ షాప్ వద్ద నిరుపేద మహిళకి ఉచిత చీరలను శశి భార్గవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, జన సైనికులకు ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరం సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగని మన అందరి జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం ప్రజలకు, జనసేన కుటుంబీకులకు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారికి ఈరోజు సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకోవాలని, ప్రతి ఇల్లు కూడా ఆనంద నిలయంగా మారాలని, మరి అలానే మేము మీరు చూస్తున్నప్పటికీ గత 25 సంవత్సరాలుగా మా నాన్నగారు ప్రతి సంక్రాంతి కూడా ఒక 10 మందికి ఉపయోగపడేలా చేయాలనుకోవడం, మా గత 5 సంవత్సరాలుగా మీ ముందుకు మేము ఇలా రావడం కూడా చూస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక చేయాలన్న ఆలోచన, మనకున్న 10 రూపాయల్లో అట్లీస్ట్ ఒక రూపాయి అయినా పెట్టాలన్న ఆలోచనతో ముందుకున్నాం. ఇది కేవలం ఈరోజు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన రావాలి, మనతో పాటు ప్రతి ఒక్కరిని మనలో కలుపుకోవాలన్న ఆలోచన ముందుకు తీసుకురావడానికి మాత్రమే ఈరోజు ఏం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చూపించడం జరుగుతుంది. అలానే నిత్యం కూడా ఏ రోజు కూడా మహిళలు ముందుకు వస్తున్నారు, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. అలాంటి తోడ్పాటుతో పాలవలస యశస్వి గారు, మన తూర్పు కార్పొరేషన్ చైర్మన్ గారు విజయనగరం ఇన్ఛార్జ్గా ఉంటూ మహిళలను ముందుకు పంపిస్తూ, మహిళలతో నిత్యం ఉంటూ, ఏ అవసరం ఉన్న ప్రతి కార్యక్రమంలో కానీ, ఎప్పుడు ఏ సందర్భంలో కానీ, ఏ విషయంలో కానీ తోడుంటూ మహిళలను ముందుకు జరిపిస్తున్న విషయం మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలానే ప్రతి ఇల్లు కూడా ఆనంద నిలయంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జనసేన అంటే మరి ఏ పార్టీకి కూడా తక్కువ లేకుండా మరి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి, ఆయన విధానాలకి, మరి యశస్విని గారి ఆలోచనలకి, ఆమె విధానాలకి మేమందరం కూడా ఏకతాటిపై జనసేన కార్యక్రమాలు త్వరలో ముందుకు తీసుకెళ్తామని, అలాగే మా అమ్మాయి అయినటువంటి శశి భార్గవి ఇప్పటికే మరి యశస్విని గారి ఆధ్వర్యంలో మేమందరము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరికే కష్టం వచ్చినా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, ఎవరికే కష్ట నష్టాలు వచ్చినా మేము ఖచ్చితంగా ముందుంటాం. ఎక్కడైనా ఎవరికైనా ఏ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాం, ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. ఎవరికి ఎక్కడైనా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరికైనా ఆపద వస్తే హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఏమైనా అత్యాచారాలు కానీ ఏమైనా జరిగితే ఖచ్చితంగా మేడం గారి దృష్టిలో పెట్టి మేమందరం కూడా
ముందుకెళ్ళి వారికి ఏది కావాల్సిన సహాయాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో జనసేన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. విజయనగరంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి, అదేవిధంగా రాష్ట్రంలో తెలుగు ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మన ఇంట్లోనే కాదు, అందరిళ్లల్లో సంక్రాంతి ఉండాలి, అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి అన్న ఆలోచనతో ఇటీవల మన జనసేన నాయకులు ఎవరైతే జాయిన్ అయ్యారో నడిపేన శ్రీనివాస్ గారు, జమ్ముశ్రీని గారు, అదేవిధంగా శశి భార్గవి గారు, వాళ్ళు తలంచిన ఈ ప్రోగ్రాంలో నన్ను భాగస్వాములు చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఈ పండగని నిజంగా మన ఇంట్లోనే కాదు అందరిళ్లలో సంక్రాంతి ఉండాలన్న ఆలోచనే చాలా మంచి ఆలోచన. అదే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను తిన్నాను కాదు 10 మంది తిన్నారా, 10 మంది పండగ జరుపుకున్నారా అన్న ఆలోచనతో వెళ్తారు. అదే విధానంతో మేము కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. సిఐటియు భోగి పండుగను సిఐటియులు మద్దిలపాలెం జోన్ కమిటీ వినూతంగా జరుపుకుంది. సమ్మె హక్కును హరించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేబర్ కోడ్ల గెజిటెడ్ నోటు కాపీలు మద్దిలపాలెం సిఐటియు కార్యాలయం సమీపంలో భోగి మంటల్లో దగ్ధం చేశారు. పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనాలు వర్తింపు చేయాలని, నష్టదాయక లేబర్ కోడ్లు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్మిక హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు ఆర్కే ఎస్వి కుమార్ స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు కేంద్ర కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్త సమ్మెకు పిలిపించాయి. ముఖ్యంగా కార్మికులకి నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్స్ని అమలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కార్మికులకి నష్టం చేసే విధంగా, కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించేసుకునే విధంగా మొత్తం కార్మికులకు ఉండే హక్కులన్నీ కూడా కాలరాస్తుంది. అందులో భాగంగానే కార్మికులు పోరాడి బ్రిటిష్ కాలంలోనే సాధించుకున్నటువంటి 49 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ కింద మార్చి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కు కానీ, ఏ విధమైన హక్కులు లేకుండా మొత్తం యాజమానులకు అనుకూలంగా ఉండే విధంగా కార్మిక చట్టాలను మార్పు చేసింది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు ఇప్పుడు దాకా పొందుతున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వస్తుంది. యజమానికి నచ్చితే కార్మికుడికి ఉద్యోగం ఉంటుంది, యజమానికి నచ్చకపోతే కార్మికుని ఇంటికి పంపించేయచ్చు. ఇప్పుడు దాకా కార్మికులు సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు మాత్రం నోటీస్ ఇస్తే సరిపోయేది, సమ్మె ఎప్పుడన్నా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కనుక కన్సిలేషన్ అడ్మిట్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా కన్సిలేషన్ కొనసాగుతా తప్ప సమ్మె చేయకూడదని చెప్తున్నారు. నగరంలోని శివాలయం వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. రంగనాథ స్వామిని ఊరేగించి గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కళ్యాణంలో పాల్గొన్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. ఉత్సవాల పరిసమాప్తి దగ్గర చేరుకున్నాయి. గత నెల 16వ తారీఖు ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు ఈరోజు భోగితో గోదా కళ్యాణంతో ఆ అమ్మవారు 30 రోజులు 30 మంది గోపికల్ని నిద్రలేపుతూ తాను ఆ రంగనాథుడిని ఆ వెంకటేశ్వరుని సేవిస్తూ అందరినీ భక్తులందరి చేత ధరింపజేసింది మహానుభావురాల గోదాదేవి. ఇవాళ అమ్మవారు 30 భాసంతో పూర్తి చేసి ఆ స్వామివారిని కళ్యాణం చేసుకొని స్వామిలో ఐక్యం చెందే విశేషమైన రోజు ఈ భోగి రోజు. ఈరోజు ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అవుతున్నది. వివాహం కాని వారు ఈ పల్లకీ సేవలు ఈరోజు విశేషంగా మన దేవాలయంలో 30 పాసరాలతో 30 మంది గోపికలకు కూడా అమ్మవారికి మాలికలు సమర్పించి వారి వారి కోరికలు అమ్మవారికి నివేదన చేశారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే వివాహాలు అవుతాయని ప్రతీతి. భక్తులందరూ విచ్చేసి విశేషంగా జరుగుతున్న గోదా కళ్యాణంలో పాల్గొని అమ్మవారి అక్షంతలు శిరస్సు దాల్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. భోగి పండుగ అనేది రైతు జీవితంలో విడదీయని పండుగని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
నక్కపల్లిలోని తన నివాసంలో భోగి పండుగను వేడుకగా నిర్వహించారు. మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించే ఈ వేడుకల్లో కేరళ డ్రమ్స్ బృందంతో డప్పు వాయించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సమస్యలు తొలగి కొత్త ఆశలు ఆకాంక్షలతో ముందుకు సాగాలన్నదే భోగి పండుగ సందేశమని పేర్కొన్నారు. ఈ భోగి పండుగ రాష్ట్ర ప్రజల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తూ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. భోగి మంటలు వెచ్చదనంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు కోరుతూ వేసే భోగి మంటలు కేవలం వెచ్చదనం కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు పిడకలుగా చేసి వాటిని భోగి మంటల్లో వేయడం వల్ల గాలి శుద్ధవుతుందని, దేశీయ ఆవు పేడకలను కాల్చడం ద్వారా సూక్ష్మక్రిములు నశించి ప్రాణవాయువు గాలిలో అధికంగా విడుదలవుతుంది. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో ఊరువాడ పల్లె పట్టణాల్లో భోగి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో భాగంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద ఉన్న ఆనంద్ ఎన్క్లేవ్లో భోగి సంబరాలు జరిగాయి. సాంప్రదాయంగా పెద్దలను కూడా అడిగి చేసుకుంటాం. భోగి సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము అంటే మన ఇండ్లు అంతా సిరి సంపదలతో ఉండాలి అని చెప్పేసి, భోగభాగ్యాలతో ఉండాలి అని చెప్పి భోగి పండుగ చేసుకుంటాము. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి భోగి పళ్ళు కూడా వేస్తాము. భోగి పళ్ళుని వేసింది ఎందుకు అంటే దృష్టి అదోషం లేకుండా పోతుంది. అలాగే మేము అపార్ట్మెంట్లో మా వినాయకుడికి మా ఆయన కూడా ఒక చిన్న బాలుడిలాగా ఊహించుకొని ఫస్ట్ ఆయనకి మేము భోగిపళ్ళు పోసిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకుంటాము. తెల్లవారుజామునే 4:30కి లేచి అన్ని పనులు చేసుకొని పూజ చేసుకొని భోగి మంటలు వేసుకొని కోలాటం చేసుకొని చాలా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటాము. ఈ పండుగల్ని చాలా సంతోషంగా చేసుకున్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖలో సరికొత్త థీమ్స్తో వైజాగ్లో ఎక్స్పో 2026 గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా థ్రిల్గా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్ అలరించనున్నాయి అని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా విశాఖ వేదికగా ప్రతి సంవత్సరం కొత్త కొత్త కాన్సెప్ట్తో వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలకు పెద్దలకు ఎంటర్టైన్మెంట్తో పాటు కొన్ని నెలల పాటు 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. లాభం నష్టం చూసుకోకుండా ప్రజలకు వినోదం అందిస్తున్నామని రాజారెడ్డి తెలిపారు. సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అది కూడా ప్రతి సంవత్సరం మనం 13వ తారీఖు ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే డిసెంబర్లో ఓపెన్ చేసే కోసం చాలా ట్రై చేస్తాం, కానీ ఎప్పుడూ కుదరట్లేదు. ఈసారి ఎగ్జిబిషన్లో వినూత్నంగా ఇక్కడ యమలోకాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ 2 ప్రోగ్రాంలు ఉన్నవి. ఒకటి వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారి, ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా చూసుంటారు, ఎక్కడ కూడా లేదు, 360 డోమ్ అనేసి ఒక ప్రాజెక్ట్ మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది ఒక 4-5 డేస్ డిలే అవుతూ ఉంది. ఎందుకంటే టెక్నికల్ రీజన్ వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాలిడేస్ ఎవరు కూడా మిస్ కాకూడదు అనేసి మాయాలోకాన్ని మనం అర్జెంటుగా రెడీ చేయడం జరిగింది. దీంట్లో యథావిధిగానే దగ్గర 100కు పైగా స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ మనం సమకూర్చాము. దీంట్లో డైనో పార్క్ కూడా చిన్నారులని ఆకర్షించడానికి కోసం డైనో పార్క్ కూడా మనం పెట్టడం జరిగింది. ఈసారి ఎగ్జిబిషన్ 100 రోజుల పాటు విశాఖ నగరంలో ప్రదర్శించుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చే టైంకి ఈ హాలిడేస్ అనేవి కూడా ముగుస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని టైమింగ్ మేము కొంచెం పెంచుతూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇంకొక 3-4 డేస్లో మనకి అందుబాటులోకి రానున్నవి. ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. ఇది పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ ప్రతిసారి లాగానే. అదేవిధంగా
ఈ ఎగ్జిబిషన్కి 2 ముఖద్వారాలను ఇవ్వడం జరిగింది. ఒక ముఖద్వారం బీచ్ వైపు నుంచి వచ్చే వారికి ఒక ముఖద్వారం ఇచ్చాము. అదేవిధంగా ఏఈ అవుట్గేట్ ముందర నుంచి వచ్చినటువంటి వారికి కూడా ఒక ముఖద్వారాన్ని మనం ఇవ్వడం జరిగింది. వీరికి కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని మనం కల్పించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 500-600 మంది జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఈ అవకాశాలు ప్రతి ఒక్కరికి కల్పిస్తే ఏయూ వారు చాలా మంది జీవనోపాధి పొందుతారని మీ ద్వారా. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలోని రంగనాథస్వామి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం గోదాదేవి కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం వేకుజామున 4 రోజుల పాటు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని గ్రామ పెద్దలు తెలియజేస్తున్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఉత్సవాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మా దుప్పాడ గ్రామంలో నేటికి 15 సంవత్సరాల నుంచి ధనురాస వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరుగుతుంది. ప్రతినిత్యం ఉదయాన్నే 4 గంటలకి ఏకుజామున లేచి స్నానపానాలు సేకరించి స్వామివారి పూజా కార్యక్రమాలు చేసి తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని నగర సంకీర్తన కార్యక్రమం చేస్తూ ఇది ఆనవాయితీగా 15 సంవత్సరాలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలో పాల్గొని ఇంటింటికి హారతులు ఇస్తూ స్వామివారి స్వాగతం పలుకుతూ భక్తి నిష్ఠతో ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటారు. 16 నుంచి ఈరోజు భోగితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి చిన్నలు పెద్దలు మహిళలు అలాగే పురుషులు గ్రామ పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. ఇది మాకు వచ్చే పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారము. ఈ కార్యక్రమంలో చాలా చక్కగా చేసినందుకు గ్రామస్తులకు గ్రామ ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇది రంగనాథ స్వామి ఊరేగింపు. ఈ ఊరేగింపులో భాగంగా గోదా కళ్యాణం జరుగుతుంది. ఈరోజు 10 గంటలకు ఇది కార్యక్రమం స్టార్ట్ అయ్యి తర్వాత తదుపరి ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలు అందరూ విజయవంతం చేసి ప్రజలందరూ దీన్ని ఆశీర్వదించి అందరికీ మంచి కలగాలని సుఖశాంతులతో ఉండాలని ఈ ప్రజలందరినీ కోరుకుంటాం. మా తరఫు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ మనందరి బాధ్యత అని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఆత్మనిర్భర్ సంక్రాంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పే కళారూపాలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను మునుపెన్నడూ చూడని గిరిజన సాంప్రదాయం నృత్య ప్రదర్శనలు ఇక్కడ చూశాడని చాలా సంతోషం అనిపించిందని అన్నారు. హిందూ సెంటిమెంట్, విలేజ్ సెంటిమెంట్ కలబోతగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని జీవీఎల్ను అభినందించారు. ఈ సంవత్సరం స్థలంగా టీవీ స్టార్స్ కూడా కల్చర్ గురించి, గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న కల్చర్ గురించి వివరంగా చాలా బాగా చేశారు. నిజంగా ఆయన ప్రేస్ట్ గారికి నమస్కారం చెప్పాలి. జీవీఎల్లో ఈ సంక్రాంతి మహాసంక్రాంతి సంబరాలకి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు మొత్తం అందరూ పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇందాక డాన్స్ చేశారు. అంటే కొన్ని డాన్సులు మేము చూడలే, అంటే అలాంటి డాన్సులు కూడా ఉన్నాయని కూడా మాకు తెలియదు. ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళు వచ్చి అక్కడ ప్రదర్శన ఇచ్చారు. అలాగే అలా కాకుండా మరి మిగతా అన్ని విషయాలు, అంటే ఇందాక కూడా గోవు దగ్గరికి వెళ్ళాం. అసలు మనకేంటంటే ఇలాంటి గోవులు కూడా ఉన్నాయా, అసలు అది హైట్ కానీ ఆ వెయిట్ కానీ మామూలుగా బుక్స్లో చూస్తుంటాం, తిప్పుతుంటాం. ఇది ఇప్పుడు ఉన్న యూత్కి తెలియాలి, అంటే ఇలాంటివి కూడా ఉన్నాయని. ముఖ్యంగా మన సెంటిమెంటు, మన హిందూ సెంటిమెంటు, మన విలేజ్ సెంటిమెంటు, ఇది అందరూ తెలుసుకోవాలంటే మరి ఇలాంటి ఇవి చూస్తేనే తెలుస్తుంది. అంటే సార్కి ఆ క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే ఏదో వెస్టర్న్ కల్చర్, ఏదో వెస్టర్న్ ఫామ్కి వెళ్లకుండా ఇలాంటి సమయంలో ఇది పెట్టి ఎంతో ఖర్చు పెట్టి ఆయన చేశారు. సో ఆయనకి ధన్యవాదాలు. అందరూ రావాలి, అందరూ చూడాలండి. ఈ విశాఖలో ఈ ప్రోగ్రాం జరిగే వరకు దయచేసి అందరూ రండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు డిసప్పాయింట్ అవ్వరు. వచ్చి ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదాలు తీసేసుకోండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీ సంక్రాంతి. ఉచిత ఎంట్రీ, ఎటువంటి రుసుము లేదు, ఏమీ లేదు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి జాగ్రత్తగా రండి, దీన్ని జాగ్రత్తగా కాపాడండి. హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళండి. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమల మెడికవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకిరణ్ అన్నారు. ఈరోజు ఆయన మెడికవర్ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. చలికాలంలో ఎక్కువగా మంచు కురుస్తున్న నేపథ్యంలో బయట ఎవరూ తిరగకూడదన్నారు. ఉదయం 8 గంటల వరకు వృద్ధులు బయటకు రాకూడదన్నారు. సాయంత్రం 5 నుంచి కూడా బయటకు రాకూడదన్నారు. రాత్రి సమయంలో కూడా తిరగకూడదని సూచించారు. మంచు ఎక్కువగా కురుస్తుందని చెప్పారు. హృదయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలవుతున్నాయని, వాటిని నియంత్రించడానికి, అదుపులో ఉంచడానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఈ రోజుల్లో అంటే ఈ చలికాలంలో, ఈ వింటర్ సీజన్లో ఎక్కువ మంది కార్డియాక్ కంప్లైంట్స్తో వస్తున్నారు. ఓపీకి వచ్చిన పేషెంట్స్ కంటే ఎమర్జెన్సీగా వచ్చే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్తో వస్తున్నారు. సో మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఇదేంటంటే ఈ చలికాలంలో ఎందుకు గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. సో చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్, అంటే మన రక్తనాళాలన్నీ సన్నబడతాయి. దానివల్ల ఏమవుతుందంటే బీపీ అన్నది పెరుగుతుంది. సో ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలోని బీపీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏదైతే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అవి రప్చర్ అయ్యి సడన్గా హార్ట్ స్ట్రోక్ 100% బ్లాక్ అవి ఫామ్ చేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా చాలా సన్నగా అయిపోతాయి, మూసుకుపోతాయి ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. సో దీనివల్ల ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అన్నవి, కార్డియాక్ అరెస్ట్లు, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎక్కువ చలికాలంలో ప్రెసెంట్ అవుతున్నాయి. అది కూడా అర్లీ మార్నింగ్, ఉదయాన్నే చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఈ చలిగాలికి అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సడన్గా బీపీ అది పెరిగి నేను చెప్పిన ఈ కారణాల వల్ల హార్ట్ స్ట్రోక్స్తో ప్రెసెంట్ అవుతున్నారు. అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో అలాగని చెప్పి వాకింగ్, ఎక్సర్సైజ్ మానేమని ఏం చెప్పట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ప్రాపర్ కవరింగ్, ఎక్కువ చలిలో అంటే కొంచెం లేట్గా వెళ్ళొచ్చు, ఎండ అది వచ్చిన తర్వాత మరీ చల్లగా ఉన్నప్పుడు కాకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే సడన్గా వాకింగ్ అది బయటికి కాకుండా ఇంట్లోనే కొద్దిగా వార్మప్ చేసుకొని దాని తర్వాత మనం బయట వాకింగ్ చేసుకోవచ్చు. ఆనందగజపతి ఆడిటోరియంకు 10 లక్షల నిధులు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మంజూరు చేస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించారు. వాజీవన్ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగోలీ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరయ్యారు. బహుమతుల ప్రధానోత్సవంలో వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు ఆనందగజపతి ఆడిటోరియం ఉపయోగంలో లేదని, నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయాలని ఎంపీకి విన్నవించారు. స్పందించిన ఎంపీ వెంటనే ఆడిటోరియం నిర్మాణానికి 10 లక్షల నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈరోజు భావితరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇంత భారీ ఎత్తు కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈరోజు బాబ్జీ గారు ఒక సజెషన్ ఇచ్చారు, సంక్రాంతి సంబరాలు చేయలేకపోయాం, నెక్స్ట్ ఉగాదికైనా చేయాలని వారు కోరుకున్నారు. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని చేపడదాం. అలాగే మన విజయనగరం హెడ్ క్వార్టర్లో ఈసారి మన ఉగాది సంబరాలు మన అదితి మేడం గారు, మన ఎమ్మెల్యేలు, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, మేము అందరం కలిసి అద్భుతంగా చేపడతామని మేము మాటిస్తూ అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వారు మంచి సజెషన్ ఇచ్చారు. అలాగే ఈరోజు వాజి ఛానల్ చైర్మన్ గారు, బాబ్జీ గారు, మిగతా పత్రికా మిత్రులు, చాలామంది సాహిత్య ప్రియులు అందరూ కూడా ఒక సజెషన్ చెప్పారు. ఈ ఆడిటోరియం చాలా చరిత్ర ఉన్నది. కోసపాటి అశోక్ గజపతిరాజు గారు వారు కుటుంబం వారు స్థలం ఇచ్చి ఈరోజు ఆడిటోరియం పెట్టారు కనుక నా బాధ్యతగా ఇది భావితరాలకి మంచి ఒక విడుదవ్వాలి, మంచి వేదిక అవ్వాలనే ఆలోచనతో ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఆడిటోరియం డెవలప్మెంట్కి నేను కేటాయిస్తున్నాను. ఖచ్చితంగా నేను రేపు ఉగాదికే లోపే మనం ఈ కార్యక్రమం చేసి ఉగాదికి సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుందామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై. మన సాంప్రదాయ 4 రోజుల పెద్ద పండుగ సంక్రాంతి నగరంలోని సందడిగా ప్రారంభమైంది. ఈ పండుగలో మొదటి దినం భోగి పండుగను పురస్కరించుకొని బీచ్ రోడ్లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలో మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ భోగి పండ్లు బొమ్మల కొలువు కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. బొమ్మల కొలువును సందర్శించి నిర్వాహకులను అభినందించారు. బొమ్మల కొలువులో ఎర్ర చందనంతో తయారు చేసిన 100 ఏళ్ల నాటి పురుష మహిళ చెక్క బొమ్మలను చూసి తనకు ముచ్చట అనిపించిందని పేర్కొన్నారు. నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ 50 ఏళ్లుగా భోగి పండ్లు బొమ్మల కొలువు కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. భోగి సందర్భంగా అత్యంత వైభవంగా పిల్లలకు భోగి పండ్లు పోసేటువంటి కార్యక్రమం, అలాగే బొమ్మల కొలువు ఇక్కడ ప్రారంభించి ఇక్కడ ఏర్పాటు చేసి మన సనాతన ఏదైతే సంస్కృతి ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ మరొకసారి ప్రతిబింబించేలా రూపాకుల రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కటి వేడుక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 50 సంవత్సరాలుగా ఈ వేడుకని కొనసాగిస్తున్నామని చెప్పడం నిజంగా సంతోషం. ఎందుకంటే కనుమరుగవుతున్న ఈ సంస్కృతులు, ఈరోజు సంక్రాంతి అంటే 4 రోజులు సెలవులని సంక్రాంతికి సినిమాలకు వెళ్ళటం తప్పించి ఇక ఇతర వినోదాలకు తప్పించి సంక్రాంతికి సంబంధించినటువంటి సాంస్కృతిక నేపథ్యం కానివ్వండి, సంక్రాంతికి సంబంధించినటువంటి మన పూర్వీకుల ఆలోచన విధానాలు కానివ్వండి చాలామందికి ఈరోజు యువతకు ముఖ్యంగా తెలియటం లేదు. సో కాబట్టి ఇటువంటి చక్కటి వేడుకను ఏర్పాటు చేసినటువంటి రూపాకుల రవికుమార్ గారికి ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలో పిల్లలకు మా చిన్నతనంలో అందరం చేసాం, మాకు జరిగింది, మా పిల్లలకి జరిగింది, కానీ ఈరోజు అది దాదాపుగా మర్చిపోయినటువంటి సంస్కృతి. ఈరోజు బొమ్మల కొలువు పిల్లలకు చిన్నారులకు సామూహిక భోగిపళ్ళు అనే కార్యక్రమం నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు ప్రారంభించారు. మేము గత 50 సంవత్సరాలుగా ఇక్కడే ఈ పరిసరాల్లోనే ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విజయనగరంలోని జనుగుడి ప్రాంతంలో సంక్రాంతి సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సునీత ఆధ్వర్యంలో పతంగుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే సందడి వాతావరణం నెలకొంటుందని అన్నారు. గాలిపటాల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనగుడి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందు శ్రీ కోలగట్ల శ్రావణి గారు ఎన్నో అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే ప్రతి పిల్లలకు విషయంలో మాత్రం ఆవిడ ప్రతి విషయంలో, ఎందుకంటే ఆవిడ గతంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఆవిడ మా వార్డులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. అలాగే వీరభద్రస్వామి గారు కూడా మాకు మా డివిజన్ పరంగా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నీటి సమస్య అనేది ఈరోజు మాకు లేకుండా ఉందంటే అది ఎప్పటికీ కూడా శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి పేరును మాత్రం ప్రతి ఒక్కరు కూడా మేము తలుచుకునే విధంగా ఈరోజు మాకు నీటి సమస్య లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా స్వామి గారు అనే కూడా మేము చెప్పుకుంటున్నాం. అలాగే అతని బాటలోనే శ్రీ కోలగట్ల శ్రావణి గారు కూడా మాకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, మా వార్డును గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేసి మా పిల్లలకి మాకు కొద్దిగా మంచి చేస్తారని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు, విజయనగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ భోగి రోజున పాత జ్ఞాపకాలను, చెడును అంతటినీ కూడా వదిలేసి కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ప్రతి ఒక్క కుటుంబం కూడా వర్ధిల్లాలని, తలంచిన ప్రతి ఒక్క పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్క పని కూడా జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్క కుటుంబంలోని సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, భోగ భాగ్యాలతో కూడా ఉండాలని, ఆ కుటుంబం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేకమైన రోజున సంక్రాంతి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది పతంగులు. మరి గాలిపటాలు అనగానే ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళలో కూడా చిన్నపిల్లలు బయటకు వస్తారు. గాలిపటాలను చూడగానే గాలిపటాలు ఎగరేయాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, గాలిపటాలు ఎప్పుడు ఎగరేద్దామన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో కనిపించడం, మరి ఈ పండగ పిల్లలందరితో కూడా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో జొన్నగుడ్డుకు వచ్చి ఇక్కడ కార్పొరేటర్ గారి యొక్క సపోర్ట్తోని ఇక్కడ పిల్లలందరినీ కూడా కలుసుకోవడము, మరి వాళ్ళందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చేకూరాలని కూడా, మంచిని చేకూర్చాలని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సాంప్రదాయ 4 రోజుల పెద్ద పండుగ సందడి ప్రారంభమైంది. ఈ పండుగల్లో మొదటిదైన భోగి పండుగ వేడుకలు మురళీనగర్ వైశాలి స్పోర్ట్స్ పార్కు కార్యనిర్వహణ కమిటీ సందడిగా నిర్వహించింది. కమిటీ అధ్యక్షులు నస్పల వరప్రసాద్ నేతృత్వంలో ఈ వేడుకలు సంబరంలో జరిగాయి. స్థానిక మురళీనగర్ వాసులే కాకుండా ఎన్ఆర్ఐతో పాటు ఇతర జిల్లాల నుంచి అనేక మంది ఈ వేడుకల్లో పాల్గొని సంతోషంగా గడిపారు. నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సంబరాల్లో భోగి మంట చుట్టూ ప్రదక్షిణతో పాటు గంగరెద్దు విన్యాసాలు, హరిదాసుల పాటలు, మహిళల కోలాటం, తప్పెడుగుళ్ళు, కళాకారుల పులివేషాల నృత్య విన్యాస ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా సిపి శంకభద్ర బాగ్చి, నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మరో పోలీస్ అధికారి కింజర్పు ప్రభాకర్లు మాట్లాడారు. మన సాంప్రదాయ పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని భోగి పండుగను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. వైశాఖి స్పోర్ట్స్ పార్క్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వరప్రసాద్, సూర్యనారాయణ రాజులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా భోగి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి ఉషాగిర్, మరో నాయకులు సంకు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మురళీనగర్లో వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో మనం అందరం కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ కోలాటం మరియు నృత్యాలు, పాటలు, అది అందరూ చాలా ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చేస్తున్నారండి. మన సంప్రదాయం ప్రకారం భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది ప్రజలు పొద్దున్న 5 గంటల నుండి ఇక్కడ ఈ పండగ జరుపుకుంటున్నారండి. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇక్కడే ఉన్నారండి. సో చూస్తే దాదాపు 1000 మంది దాకా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ సందర్భంగా మీరు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ మా హృదయపూర్వక అభినందనలు. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో
అందరితో నేను కూడా ఇక్కడ లైఫ్ మెంబర్ని మన అందరం కలిసి చక్కగా ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకుంటున్నాం. అందరూ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలతో ఉండాలని, హ్యాపీగా ఉండాలని, అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా గత 10-15 ఏళ్ళ నుంచి విశాఖ నగరంలోనే మురళీనగర్ ఫోర్స్ లొకాలిటీకి చెందింది. చాలామంది భోగి సంబరాలకు పల్లెటూరు వెళ్ళడం ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పల్లెటూరులో భీమవరం కానీ అలాగే విధంగా శ్రీకాకుళం చాలా పరిసర ప్రాంతాలకి వెళ్తుంటారు. అందువల్ల ఈ ఫోర్స్ లొకాలిటీని మనం తగ్గించి గ్రామీణ వాతావరణంలో తీసుకురావడానికి మురళీనగర్లో భోగి పండుగ చాలా గ్రాండ్గా విశాఖ నగరంలోనే అద్భుతంగా మురళీనగర్లో జరుగుతుంది. భోగపురం మండలం పోల్పల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని ముగ్గులు పోటీలు అత్యంత వైభవంగా ఈరోజు ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ముగ్గులు పోటీల్లో మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసే విధంగా చర్యలు చేపట్టారు. మొదటి బహుమతి కింద 15,000 రూపాయలు, రెండవ బహుమతి కింద 10,000 రూపాయలు, మూడవ బహుమతి కింద 5,000 రూపాయలు, నాలుగవ బహుమతి కింద 3,000 రూపాయలు చొప్పున బంగారాజు చేతుల మీదుగా అందజేసే విధంగా ఏర్పాటు చేశారు. రాజు ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి రాజు, తెలుగు యువత అధ్యక్షులు ఎస్ మౌలివర్మ సమక్షంలో మహిళలకు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సాంప్రదాయ పెద్ద పండుగ. 4 రోజుల పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి. అసలు భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది, దీన్ని ఎలా జరుపుకోవాలి, భోగి మంటలు వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే ఆసక్తికర విషయాలపై వాజీవన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. హిందూ సాంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగగా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువు కూడా నిలుపుతారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. పురాణాల ప్రకారం భోగం అంటే సుఖమని అర్థం. శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని పొందింది. దానికి సంకేతంగాని భోగి పండుగను జరుపుకోవడం సాంప్రదాయకంగా మారిందని పెద్దలు చెబుతారు. భోగి మంటల వెనుక పెద్ద అంతరార్థమే ఉంది. గడిచిన దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలు కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. శాస్త్రీయంగా చూస్తే సూర్యుడు దక్షిణాయనంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలను వేస్తారు. భోగి పండుగకు మరో కథనం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది. అలాగే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి పొగరును అణిచివేసిన రోజుగా భోగి పండుగను చెబుతారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజును భోగి పండుగగా జరుపుకోవడం సాంప్రదాయకంగా మారిందని పెద్దలు చెబుతారు. భోగి మంటలు కేవలం చలి నుంచి కాపాడటం మాత్రమే కాదు, ఈ మంటలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగకు సరిగ్గా 4 రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ పొగను పీల్చడం వల్ల శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో పాటు ఏంటంటే భోగి అనేది సంస్కృత పదమైన బుగ్ అనే పదం నుంచి భోగి వచ్చింది. భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు పిల్లల మీద. ఎందుకు అంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి, అంటే భోగి పళ్ళు తినడం, రేగు పళ్ళు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వాళ్ళకి వస్తుందని భోగి పళ్ళు సాంప్రదాయం ఉంది. అలాగే ఏంటంటే సాయంత్రం భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు కూడా చేస్తారు. అలాగే ఇది భోగి ఎందుకు అంటే భోగి మంట వేస్తారు. దక్షిణాయనంలో సూర్యుడు ఉన్నప్పుడు చాలా దూరంగా ఉండి మనకి చలి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ వేడి వల్ల, ఆ చలి వల్ల మనకి చాలా రోగాలు గట్రా వస్తాయి. దానివల్ల మనం భోగి మంటలు వేసి చలి కాస్తాము.
భోగి పండగ నాడు మనందరికీ కూడా పాపకర్మలు భోగించిన కారణంగా ఆ భోగపీడ రోగాలు, ఆ రోగాల్ని మనం పరిసమాప్తి చేసుకునేందుకోసం ఈ చలికాలం ఆవు పేడతోటి తయారు చేసినటువంటి పిడకలతో అల్లినటువంటి దండలు వేసి ఆ అగ్నిలో వేసి పర్యావరణాన్ని కూడా శుద్ధపరిచేందుకు, పర్యావరణంలో ఉండేటువంటి మంచు కరిగించడం కోసం ఈ భోగి పండగ అనేది, భోగి మంటలు ఒక సామాజిక ప్రయోజనాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఆలోచించి పెట్టడం జరిగింది. భోగి పండగ నాడు చిన్నపిల్లలకి కూడా కనుదృష్టి పడకుండా భోగి పీడను వదిలించేందుకు భోగి పళ్ళను పోసేటువంటి సందర్భంలో ఈ రేగుపళ్ళు కూడా అంతరార్థం అయిపోకుండా, అంటే అంతర్లీనం అయిపోకుండా, ప్రాయలోపం అయిపోకుండా ఈ రేగు చెట్లను కూడా సంరక్షించేటువంటి విధి విధానాన్ని మన పెద్దవాళ్ళు దీనికోసమే పెట్టారు. వాద్యవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగి పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి. నక్కపల్లి తన నివాసంలో సందడిగా జరిగిన భోగి సంబరాల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్కులో వైభవంగా భోగి సంబరాలు. ఆకట్టుకున్న కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.